నమస్కారం ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భారతీయ ఒప్పంద చట్టం అనగా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోని సెక్షన్ 4 అనేది ఒక ప్రపోజల్, యాక్సెప్టెన్స్ లేదా రివికేషన్ ఎప్పుడు పూర్తయినట్లు పరిగణించాలో వివరిస్తుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ప్రతిపాదన యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది. ఒక వ్యక్తి చేసిన ప్రతిపాదన అనగా ప్రపోజల్, అది ఎవరికైతే చేయబడిందో ఆ అవతల వ్యక్తికి తెలిసినప్పుడు, అంటే అతని నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు ఆ ప్రతిపాదన యొక్క కమ్యూనికేషన్ పూర్తయినట్లు భావిస్తాం అన్నమాట. సపోజ్ ఏ అనే వ్యక్తి బీకి తన ఇల్లు అమ్మాలని ఒక ఉత్తరం రాశాడు అనుకుందాం. ఆ ఉత్తరం బీకి అంది, అతను దానిని చదివినప్పుడు మాత్రమే ఏకి చేసిన ప్రతిపాదన పూర్తయినట్లు లెక్క. అంగీకారం యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది, ఇది మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో 2 రకాల పరిమితులు ఉంటాయి. ఫస్ట్ వన్, ప్రతిపాదన చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా, అంటే యాజ్ అగెన్స్ట్ ప్రపోజర్. అవతల వ్యక్తి అంగీకార పత్రాన్ని పోస్ట్ చేసినప్పుడు లేదా తన నియంత్రణలో లేని విధంగా పంపినప్పుడు ప్రతిపాదన చేసిన వ్యక్తి ఆ అంగీకారాన్ని కట్టుబడిపోతాడు. అంటే ఇకపై అతను తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోలేడు అని అర్థం. అలాగే అంగీకరించిన వ్యక్తికి వ్యతిరేకంగా, యాజ్ అగెన్స్ట్ ది యాక్సెప్టర్. ఆ అంగీకార పత్రం ప్రతిపాదన చేసిన వ్యక్తికి చేరి అతనికి తెలిసినప్పుడు మాత్రమే అంగీకరించిన వ్యక్తి పూర్తిగా కట్టుబడిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, బి ఆ ప్రతిపాదనను అంగీకరిస్తూ ఉత్తరం పోస్ట్ చేశాడు. ఉత్తరం పోస్ట్ చేయగానే ఏకి వ్యతిరేకంగా కమ్యూనికేషన్ పూర్తవుతుంది. అంటే ఇక ఏ వెనక్కి తగ్గలేడు. ఆ ఉత్తరం ఏకి చేరినప్పుడు బికి వ్యతిరేకంగా కమ్యూనికేషన్ పూర్తవుతుంది. నెక్స్ట్, రద్దు చేయడం యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది. కమ్యూనికేషన్ ఆఫ్ రివికేషన్. ఒక ప్రతిపాదనను లేదా అంగీకారాన్ని వెనక్కి తీసుకోవటాన్ని రద్దు చేయడం అంటాం. ఇది 2 వైపులా పూర్తవుతుంది అనమాట. రద్దు చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా, అంటే యాజ్ అగెన్స్ట్ ద పర్సన్ హూ మేక్స్ ఇట్. ఆ వ్యక్తి రద్దు చేస్తున్న సమాచారాన్ని పంపినప్పుడు, అంటే అది అతని చేతుల్లోంచి దాటిపోయినప్పుడు అతని వైపు నుండి రద్దు ప్రక్రియ పూర్తయిపోతుంది. ఎవరికైతే రద్దు సమాచారం పంపారో వారికి వ్యతిరేకంగా, అంటే యాజ్ అగెన్స్ట్ ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈజ్ మేడ్. ఆ సమాచారం అవతల వ్యక్తికి చేరి తెలిసినప్పుడు వారికి వ్యతిరేకంగా పూర్తవుతుంది. సో ఉదాహరణకు, ఏ తాను ఇల్లు అమ్ముతానన్న ప్రతిపాదన రద్దు చేస్తూ టెలిగ్రామ్ పంపాడు అనుకుందాం. సో ఏ టెలిగ్రామ్ పంపిన వెంటనే ఏకి వ్యతిరేకంగా రద్దు పూర్తవుతుంది. ఆ టెలిగ్రామ్ బీకి అందినప్పుడు బీకి వ్యతిరేకంగా రద్దు పూర్తవుతుంది. సో ఇది వచ్చేసరికి ప్రతిపాదన రద్దుకు సంబంధించిన ఎగ్జాంపుల్. అలాగే అంగీకారం రద్దుకు సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. బి తన అంగీకారాన్ని రద్దు చేస్తూ టెలిగ్రామ్ పంపాడు అనుకుందాం. ఇప్పుడు బి టెలిగ్రామ్ పంపినప్పుడు బికి వ్యతిరేకంగా, అది ఏకి చేరినప్పుడు ఏకి వ్యతిరేకంగా రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. రైట్. సో తన ఆధీనంలో లేకుండా టెలిగ్రామ్ ఎప్పుడైతే పంపించాడో అది బికి వ్యతిరేకంగా రద్దయినట్లు అనమాట. అలాగే ఏకి చేరినప్పుడు మాత్రమే ఏకి వ్యతిరేకంగా రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. ఇది దేనికి సంబంధించి, అంగీకారానికి సంబంధించి. సో ముఖ్యంగా మనం చెప్పాలంటే చట్ట ప్రకారం ఒక ఉత్తరం లేదా సమాచారం పంపినప్పుడు మన వైపు నుండి బాధ్యత మొదలవుతుంది లేదా రద్దు అవుతుంది. మరియు అది అవతలి వ్యక్తికి చేరినప్పుడు అవతలి వ్యక్తి దానికి కట్టుబడి ఉంటాడు. ఈ రద్దు చేయటం యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అంటే రివికేషన్కి సంబంధించి మనం కొంచెం క్లారిటీగా చూద్దాం. ఒక ప్రతిపాదనను లేక ఒక అంగీకారాన్ని, అంటే ఇదర్ ప్రపోజల్ని కానీ యాక్సెప్టెన్స్ని కానీ వెనక్కి తీసుకోవడాన్ని చట్టపరంగా రద్దు చేయటం అంటాం. సో ఈ రద్దు ప్రక్రియ ఎప్పుడు పూర్తయినట్లు లెక్క అనేది సెక్షన్ 4 ప్రకారం ఇద్దరు వ్యక్తుల కోణంలో వేరువేరు సమయాల్లో జరుగుతుందన్నమాట. దీనిని పంపిన సమయం మరియు అందుకున్న సమయం అనే 2 ముక్కల్లో సులభంగా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ రద్దు చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా, యాజ్ అగెన్స్ట్ ది పర్సన్ హూ మేక్స్ ఇట్ అని ముందు చెప్పుకున్నాం కదా. సపోజ్ మీరు రద్దు చేస్తున్నట్లు సమాచారాన్ని పంపారనుకుందాం. అది మీ నియంత్రణ దాటి అవతల వ్యక్తికి వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు మీ వైపు నుండి రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. అంటే మీరు ఆ రద్దు నిర్ణయాన్ని మార్చుకోలేరు. అంటే మీకు ఎగనెస్ట్గా అది కంప్లీట్ అయినట్టు కాబట్టి మీ చేతుల్లో ఏం లేదనమాట. ఒకవేళ మీరు మార్చుకోవాలన్నా కూడా అవతల వ్యక్తికి ఇంకా చేరలేదు కదా అని మీరు నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదనమాట. సో మీకు ఎగనెస్ట్గా అది పనిచేస్తుంది, అది కంప్లీట్ అయిందనమాట. అలాగే ఎవరికైతే రద్దు సమాచారం పంపారో వారికి వ్యతిరేకంగా, యాజ్ అగెన్స్ట్ ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈజ్ మేడ్. ఆ రద్దు సమాచారం అవతలి వ్యక్తికి చేరి అతనికి తెలిసినప్పుడు మాత్రమే అవతలి వ్యక్తికి వ్యతిరేకంగా ఆ రద్దు ప్రక్రియ పూర్తయినట్లు. అంటే అప్పటి వరకు అతనికి ఆ రద్దు విషయం వర్తించదన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాము అనే ఒక వ్యక్తి తన బైక్ని 50,000 అమ్ముతానని సోముకి ఒక ఉత్తరం పోస్ట్ చేశాడు అనుకుందాం. ఆ ఉత్తరం సోముకి అందింది.
రాము తన మనసు మార్చుకున్నాడు అనమాట. బైక్ అమ్మకూడదని అనుకున్నాడు. అందుకని తన ప్రతిపాదన రద్దు చేస్తూ రాము మరొక ఉత్తరం రాసి మే 4 ఉదయం పోస్ట్ చేశాడు అనుకుందాం. ఆ ఉత్తరం సోముకి ఎప్పుడు అందిందంటే మే 6వ తారీఖున చేరింది. ఇప్పుడు చట్ట ప్రకారం రద్దు ఎప్పుడు పూర్తయింది? సో మే 4వ తారీఖున రద్దు ప్రక్రియ రాముకు వ్యతిరేకంగా అయితే పూర్తయిందనమాట. అంటే ఆ నిర్ణయాన్ని తను మార్చుకోలేడు. అంటే రాము తన వైపు నుండి ప్రతిపాదన వెనక్కి ఎప్పటికీ తీసుకోలేడు. ఇక అతను బైక్ అమ్మాల్సిన బాధ్యత నుండి విముక్తి అవుతాడనమాట. ఒకవేళ సోము ఇంకా అంగీకారం తెలపకపోతే అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. మే 6న ఉత్తరం అందినప్పుడు రద్దు ప్రక్రియ సోముకు వ్యతిరేకంగా పూర్తయింది. అంటే మే 6న ఉత్తరం చదివిన తరువాతే సోముకి రాము తన బైక్ అమ్మట్లేదనే విషయం అధికారికంగా వర్తిస్తుందన్నమాట. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఒకవేళ సోము మే సాయంత్రం నేను బైక్ కొంటానన్న అంగీకార పత్రాన్ని పోస్ట్ చేశాడు అనుకుందాం. ఎందుకంటే అతనికి అప్పటికి అందలేదు, అతనికి అగనెస్ట్గా అది పని చేయదు కాబట్టి ఈవెందో ఇతను మే ఉదయం పంపినప్పటికీ ఇది ఇతనికి అగనెస్ట్గానే, ఎవరైతే పంపుతున్నారో అతనికి అగనెస్ట్ కంప్లీట్ అవుతుంది తప్ప ఎవరికైతే పంపుతున్నామో అతనికి అగనెస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వదు కాబట్టి అతను ఈలోపు అంగీకరించవచ్చు అనమాట. సో మే 4 సాయంత్రం అంటే 6 గంటే ముందే అతను తన అంగీకార పత్రాన్ని పోస్ట్ చేశాడు అనుకుందాం. అప్పుడు రాము చేసిన రద్దు చెల్లదనమాట. ఎందుకంటే సోము అంగీకారం తెలిపే సమయానికి రాము పంపిన రద్దు ఉత్తరం సోముకి చేరలేదు కాబట్టి సోముకు వ్యతిరేకంగా రద్దు పూర్తయ్యే లోపే అతను అంగీకారం తెలిపాడు కాబట్టి వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిపోతుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.